జయ జయ హే తెలంగాణ పాట మన రాష్ట్ర గీతమై ఇయాల్టికి బరాబర్ ఏడాది. 9 ఏళ్లు రాష్ట్ర గీతమే లేకుండే. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక అందెశ్రీ సార్ తోటే పాటలో కొన్ని పదాలు మార్పిచ్చి రాష్ట్ర గీతం చేస్తే ఏ మీటింగ్ అయినా అదే వాడుకుంటున్నాం ఇప్పుడు. సరే, ఇవాళ అంతటా తెలంగాణ సంబరాలు ఎట్లా జరిగినాయో కూడా చూడరు. మరి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సారు రాజ్భవన్ లా జాతీయ జెండా ఎగిరేసి తెలంగాణ బర్త్డే శుభాకాంక్షలు చెప్పిండు తెలుగులా. ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. అసెంబ్లీలో స్పీకర్ సారు, మండలి చైర్మన్ సారు హైకోర్టు ముంగట జెండా వందనాలు నడిచినాయి. ఎవ్వల పార్టీ ఆఫీస్ లా ఆ పార్టీ పెబ్బ ముంగట నిలబడి తెలంగాణ సంబురాలు చేస్తే బీఆర్ఎస్ అధ్యక్షుల వారు దీనికి సుత డుమ్మా కొట్టిండు. ఎప్పుడు తెలంగాణ పదం పలికినా మొదటగా మదిలో మెదిలేది ఎవరంటే కేసీఆర్ గారు. ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శని ఎవరంటే బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. కవితక్క జాగృతి ఆఫీస్ లా జెండా వందనం చేసి యువ కవుల సమ్మేళనం పెట్టి సన్మానాలు చేసింది. ఇక జిల్లాలకు పోతే మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిండ్రు తెలంగాణ పండుగను. తెలంగాణ తల్లి విగ్రహాలు పెట్టిండ్రు. అందరూ కలెక్టర్లు, ఎస్పీలంతా ఇదే కార్యంలో ఉన్నారు. రథాలు దిప్పుడు, పోలీసుల లెఫ్ట్ రైట్లు, పోరల ఆటపాటలు మస్తు అనిపించినాయి. రేపటి నుండి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి రైతులందరి సమస్యలు పరిష్కరించుటకు కేవలం 8 నెలల కాలంలో 25,35,964 మంది రైతులను రుణ విముక్తులు చేయడం జరిగింది. 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలన్నటువంటి సంకల్పంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలను. కాంగ్రెస్ ఏలుబడి ఎట్లుంది, పబ్లిక్ కు పథకాలు ఎట్లా అందుతున్నాయనే పాటను పబ్లిక్ లకిడిసి రాష్ట్రం కోసం పార్లమెంట్ లా ఎట్లా లడా చేసింది గుర్తు చేసుకున్నాడు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సారు. మళ్ళీ తెలంగాణను ఒక బంగారు తెలంగాణ చేసే అవకాశం మళ్ళా రావడం జరిగింది. ఇక పెద్దపల్లి ఎంపీ వంశీ సారు మంచిర్యాల కాక విగ్రహానికి నివాళులు అర్పించి పిల్లలకు పుస్తకాలు, పెన్నులు వంచిండు మంచిగా చదువుకోమని. మన హక్కుల కోసం మన పిల్లలు మన భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఏదైతే పోరాటం నడిచిందో, ఏదైతే ఈ నిరుద్యోగుల సమస్య ఉన్నదో దాని మీద ఒక మంచి పరిష్కారం చేసి ఖచ్చితంగా వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేటట్టు అమరులకు నివాళులు అర్పించినాక ఎమ్మెల్సీ కోదండరాం సారు, కామ్రేడ్ నారాయణ సారు ఈ డిమాండ్ చేసిండ్రు సర్కార్ను. ఈ ఉద్యమం కోసం త్యాగం చేసిన త్యాగధనులందరికీ కూడా ప్రభుత్వం అండగా నిలబడాలి, ఆదుకోవాలి. సంక్షేమం కోసం ఒక బోర్డుని ఏర్పాటు చేయాలి. తల తాకట్టైనా పెట్టి ఇచ్చిన హామీని అమలు చేసుకుంటే తప్ప ఈ కాంగ్రెస్ పార్టీ కూడా భవిష్యత్తు ఉన్నది. కలెక్టర్ బంగ్లాలు, క్యాంప్ ఆఫీసులు, సర్కార్ ఆఫీసులు, చౌరస్తాలు, బడికాడ, బస్టాండ్ కాడ అంతటా జెండాలు ఎగిరేసుడు శుభాకాంక్షలు చెప్పుడు నడిచింది.